ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈరోజు టీడీపీ టికెట్ ఆశించి ఈరోజు టికెట్ రాకపోయినప్పటికీ ఆవిడైతే మాత్రం ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఆల్రెడీ నామినేషన్ వేశారు. ఈ రోజు నుంచి అయితే మాత్రం ముమ్మరంగా విస్తృత ప్రచారంలో మాత్రం పాల్గొనడం అయితే జరుగుతుంది. ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఈరోజు మీరు ఇంటింట ప్రచారం అవుతుంది. ఈరోజు చూసుకుంటే మార్కెట్లో షాపు కూడా ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? ప్రజలందరి దగ్గర నుండి అయితే మంచి పని చేసావు, ఖచ్చితంగా నీకు మద్దతు చెప్తామని అనే విధంగా ఉన్నారు. ఒకరిద్దరు అయితే సాధురావు గారు కూతురు కదా, కంపల్సరీ నీకు చేస్తామమ్మా అని కూడా అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మా నాన్నగారు తాలూకు మంచితనాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఆ విధంగా చెప్పడం అనేది అయితే మాత్రం మరి అటువంటి పేరెంట్స్కి కూతురుగా ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ, మరి ఏదైతే శుక్రవారం నామినేషన్ వేయడం జరిగిందో 19వ తారీఖున, తర్వాత నుంచి ఈ మూడులాంతర్ల ఏరియా, అలాగే ఇక్కడ గంట స్తంభం, ఈ మార్కెట్, ఫిష్ మార్కెట్, పచ్చి కూరగాయల మార్కెట్, వీటన్నిటి దగ్గర కూడా అందరి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఎక్కువ మంది తెల్లవారు లేచి మన మార్కెట్లకి అది వస్తుంటారు కాబట్టి ఈ ప్రాంతం అనేది మన విజయనగరానికి గుండెకాయ లాంటిది కాబట్టి ముందు మనం చేస్తున్నది. ఎందుకంటే ఎవరైనా పార్టీ సింబల్ అనేది ఉంటే ఎప్పుడైనా ఏ టైం అయినా ఇది ఉంటుంది. ఇండిపెండెంట్గా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళడం అనేసి అంటే మాత్రం మరి అందరికీ తెలియపరచడం అనేది ముఖ్యమైన విషయం కాబట్టి ఎందుకు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను అనేది పాంప్లెట్ రూపంలో వేసి అందరి దగ్గరికి కూడా వెళ్ళి అందరి మద్దతు కోరడం జరుగుతుంది. అంటే ప్రజల్లోకి ఎందుకు మీరు ఇండిపెండెంట్గా అభ్యర్థిగా ఎందుకు వేస్తున్నారు? అది పాంప్లెట్ రూపంలోనే ఏదైతే 2019లో టికెట్ రాలేదు, పార్టీ చెప్పినట్టు విని ఉన్నాము. మళ్ళీ 2024లో కూడా టికెట్ ఇచ్చామని చెప్పేసి కన్ఫర్మ్ చేసి ఎందుకు ఇవ్వట్లేదో, అసలు ఇవ్వలేదనే మాట కూడా చెప్పకుండా మళ్ళీ వేరే వాళ్ళని పెట్టడం అనేది కనీసం మనకి చెప్పాలి కదా. ఒకసారి ఇదిగో నీకు టికెట్ ఇవ్వట్లేదమ్మా అనైనా చెప్పాలి కదా మనకు కన్ఫర్మ్ చేసిన తర్వాత అనేది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 5 years కూడా పార్టీ కార్యక్రమాలకు కానీ దేనికి పిలిచినా పిలవకపోయినా పార్టీలో ఉండి మరి చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పిలిచినప్పుడు కానీ లేకపోతే వాళ్ళతో వెళ్ళి ఒకసారి విష్ చేసి వచ్చేయాలని కానీ వెళ్ళడం చేయడం అది చేస్తూ ఉన్నప్పటికీ కూడా పార్టీలోని ఎందుకు మరి మా పట్ల ఎంత వివక్ష ఉందో అనేది తెలియాలి కదా. అసలు ఏది తెలియకుండా ఏ తప్పు లేకుండా ఎందుకు సర్వీస్కి దూరంగా ఉండాలి? ప్రజలకి అప్పటికే 5 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి లాస్ట్ టైం క్రియేట్ చేశారు. మళ్ళీ ఇదేసారి కూడా సర్వీస్ చేయడం ఒకటి, ప్రజాప్రతినిధిగా సర్వీస్ చేయడం అని అంటే పూర్తి స్థాయిలో మనం సర్వీస్ అందించగలం అనేది మా తాలూకు ఉద్దేశం. అందువల్ల మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు ఆ రకంగా దూరంగా ఉంచాలి ప్రజలకని చూస్తున్నారా అనేది ఆలోచించి, సరే మరి ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలి, మనం సర్వీస్ చేయాలి, ఏదేదో ప్రజల తాలూకు మద్దతునే అడుగుదామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇండిపెండెంట్గా చేస్తాం. ఈరోజు చూసుకుంటే ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ, రెండు కూడా ప్రధాన రాష్ట్రంలో పెద్ద పార్టీలు. ఈరోజు చూసుకుంటే మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందుకెళ్తున్నారు. ప్రజలకు ఎటువంటి భరోసా ఇచ్చుకుని ముందుకెళ్తున్నారు? 2005 నుంచి 2008 వరకు మున్సిపల్ చైర్పర్సన్ చేసినప్పుడు కానీ, 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, అంతకుముందు కౌన్సిలర్గా చేసినప్పుడు కానీ, తర్వాత కానీ 5 ఏళ్ళు కానీ నేను ప్రజలతో మమేకమవుతూ ప్రజలకి విజయనగరం అభివృద్ధికి అన్ని విధాలుగా పాటుపడే విధంగా పనిచేస్తాననేది ప్రజల తాలూకు మన్నన పొందేది అనేది నా విశ్వాసం. మరి దాంతోపాటు ఈరోజు కూడా మళ్ళీ ప్రజలకి సర్వీస్ చేసి విజయనగరాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పానంటే విజయనగరంలో వాళ్ళతో పాటు ఉండే వ్యక్తులు కావాలి. ఎన్నికల్లో పోటీ చేసేసి 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు మళ్ళీ హైదరాబాద్లో దాగుండిపోయి వచ్చేసి కనీసం పార్టీ అధినేతకు సంబంధించి కష్టంలో ఉండేటప్పుడు ఒక్క మాట కూడా సానుభూతిగా కానీ మద్దతుగా కానీ చెప్పలేని వ్యక్తులు ఈరోజు టికెట్లు తెచ్చుకొని ప్రజల్లోకి ఏమాత్రం బిడియం లేకుండా వెళ్తుండేటప్పుడు ప్రజలతో మమేకం అవుతూ ఉండి ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండేటటువంటి మన నా వంటి వారు ఓటు అడగడానికి కానీ వాళ్ళ మద్దతును కూడగట్టడానికి కానీ అవకాశం అర్హత కూడా నాకు ఉన్నాయనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. అలాగే మీరు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు అందరినీ గమనిస్తున్నారు. వాళ్ళు ఉండేటప్పుడు కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలకు పెడుతున్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, లేదని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళు లోకల్ లీడర్స్ చేస్తున్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, ఇవన్నిటిని కూడా గమనిస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళెవరిలాగా కాకుండా నేను ప్రజలతోని ప్రజల పక్షాన్ని నిలబడి చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళ మద్దతు కూడగట్టుకొని మంచి మెజార్టీతో విజయం సాధించగలని నమ్మకం అయితే ఉంది. అందుకనే నేను వెళ్తున్నాను. మరి ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అయితే టీడీపీలోనే ఉంది. ఇప్పుడు టీడీపీ నుంచి ఏమైనా అధిష్టానం నుంచి ఫోన్ వస్తే మీతో మాట్లాడితే, లేదంటే మీకు పిలుపు వస్తే మీరు మార్చుకుంటారా? ఆల్రెడీ అంటే నేను జనాల్లో తిరగడం మొదలుపెట్టిన 15 రోజులకి నాకు పిలుపు వచ్చింది. అయితే ఏదన్నా హామీలైనా ఏదైనా నేను ఈరోజు చెప్తున్నాను, అది నేను
ఎందుకు మనకి కనీసం ఒక మాట మాత్రం కూడా చెప్పకుండా కన్ఫర్మ్ చేసిన టికెట్లు అనేది వేరే వాళ్ళకి కేటాయించడం జరిగిందా అనేది తెలియదు. కాబట్టి అంతగా నిర్లక్ష్యానికి గురి కాబడి మనం పార్టీకి ఇది చెప్పే బదులు ఇక్కడ ఏదైతే ప్రజల తాలూకు మద్దతు మనకుందో దాన్ని తెలియజేయాలి. అలాగే వాళ్ళందరి మద్దతుతో గెలుచుకొని మనం పార్టీకి ఇదిగో నేను గెలిచాను సుమా అని చెప్పేసి ఇక్కడ ఓడిపోబోతున్న టీడీపీ సీట్ని మనం మార్చుకొని గెలుపుకి అనుగుణంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎవరైనా సరేను ఏదన్నా హామీలు అని అంటే హామీ అనేది నా ఒక్కదానితో నా పదవి గురించి సంబంధించింది అనేది కాదు, ప్రజల తాలూకు గౌరవాలకు సంబంధించింది, కార్యకర్తలు లీడర్ల తాలూకు గౌరవాలకు సంబంధించింది. కాబట్టి ఆ గౌరవాన్ని మేము ఏదైతే పార్టీ నుంచి పొందుదాం అనుకుంటున్నామో అది పార్టీకి ఒకసారి గుర్తు చేయాలనే తప్ప మేమైతే మాత్రం ఏదో పదవి వస్తే లేకపోతే వాళ్ళు హామీ ఇస్తే మానేసి ప్రజల్ని ఈ రోజు వరకు మనం ఏదైతే చెప్పామో ఆ మాటలు తప్పి వెళ్ళాలనే ఆలోచన అయితే లేదండి. మరి ఇప్పుడు 2019లో మీరు ఎమ్మెల్యేగా 14 నుంచి 19 వరకు మీరు ఎమ్మెల్యేగా చేశారు. ఆ రోజు చూసుకుంటే ఒక టీడీపీకి బలమైన క్యాడర్ అయితే ఉంది. ఈరోజు మీకు ఆ క్యాడర్ అంటే మీ వెంట వస్తున్నారా? ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, 2014-19లోని తర్వాత ఉండేటటువంటి క్యాడర్ అయితే మాత్రం బంగ్లా నుంచి చాలామంది అందులోనే నిర్లక్ష్యానికి గురి కాబడ్డం కానీ బయటికి నెట్టివేయబడ్డానికి గురి కాబడ్డం కానీ ఇటువంటివన్నీ జరిగాయి. రెండు పార్టీల్లో కూడా ఆత్మాభిమానం దెబ్బతినే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మన అందరి తాలూకు ఆత్మగౌరవాలు నిలబెట్టుకుని ప్రజలకు మనం సర్వీస్ చేయడానికి సిన్సియర్గా వచ్చాం. కాబట్టి మనందరం కలిసికట్టుగా వెళ్ళి ప్రజల మద్దతును కూడగట్టుకుని మనం సర్వీస్ చేద్దాం, ప్రజాప్రతినిధిగా మరి నేను ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం ద్వారా అని చెప్పి అందరికీ కూడా నేను ప్రతిసారి కూడా పిలుపునిస్తున్నాను. అలాగే అందరం కలిసి ప్రజల దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి బలాబలాలనే ముందుకెళ్ళిన తర్వాత అది నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం చాలామంది గతంలో ఉండేవాళ్ళు ఈరోజు ఎవరు కూడా మీకు టీడీపీతో ఉండే పరిస్థితులు అయితే మనకు కనబడటం లేదు. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ కంటే మెరుగ్గా మిగిలిన క్యాడర్ అంతా కూడా మనకి పనిచేస్తున్నారు, చేయగలరనే నమ్మకం అయితే ఉందండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇరు వర్గాల్లో అసమ్మతులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నాతో కలిసి వస్తారు. నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాను. గతంలో కూడా నేను 2014-19లో ఎనలేని సేవలు అందించాను కనుక ఖచ్చితంగా ప్రజలు గౌరవిస్తారు. ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంటే అందరూ కూడా మాకు ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మీరే ఎమ్మెల్యే అవుతారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి మనతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి మీసాల గీత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.